హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు నిమ్మకాయనండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక కప్పు పెసరపప్పును తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి పప్పు అయితే నీట్గా కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. పెసరపప్పు కాబట్టి 10 మినిట్స్లో అయితే ఉడికిపోతుందండి. పప్పు పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి. పప్పు ఉడికిన తర్వాత అందులో ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. పప్పు దింపేసి ముందు అయితే కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు కలిపేసుకొని దింపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. వేరే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని అయితే పోపు వేగించుకోవాలండి. పోపు వేగించుకున్న తర్వాత పోపు వేగిన తర్వాత పప్పు అయితే అందులో డైరెక్ట్గా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పప్పుని ఇలా 2 మినిట్స్ అయితే ఉడికించాలండి. అంతే అండి, పెసరపప్పు అయితే రెడీ. ఇది చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ వేసుకుంటే పెసరపప్పు నిమ్మకాయ అయితే రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.